విజయ్ దేవరకొండ. అర్జున్ అంటే ఇప్పుడు చెప్తాను, అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత వాసుని అడగండి, నేను ఒక 1 వీక్ ఎవరిని కలవాలా, ఎలా ఏ సినిమాలు చేస్తున్నాం మనం ఎలా డిస్టర్బ్ అయిపోయాను. నేను చాలా రోజులు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 10 days చాలా డిస్టర్బ్ అయిపోయాను. అండ్ తను చేసిన పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో నేను లోపల ఒకటే అనుకున్నా, ఉన్న అవార్డ్స్లో కొంచెం బెటర్ అవార్డు కొంచెం ఫిల్మ్ఫేర్ బాగా ఇస్తారు. నేను అనుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డు అంటూ ఉంటే ఆ ఇయర్ నిజంగా 2-3 చాలా బాగా చేశారు. బట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అన్డౌటెడ్లీ ఐ ఫెల్ట్ విజయ్ దేవరకొండ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, నాట్ బికాస్ ఆఫ్ హిస్ కెరియర్, అసలు ఉన్న హీరోల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐ వాస్ థింకింగ్ నిజంగా మనస్ఫూర్తిగా తనకి ఫిల్మ్ఫేర్ వస్తే బాగుంటుందని అనుకున్నాను. అండ్ అనుకున్నాను తనకి ఏదో బెస్ట్ డెబ్యూ అలా ఇవ్వకూడదు, సద్య అవార్డు ఇవ్వకూడదు, స్ట్రైట్ బెస్ట్ యాక్టర్ ఇవ్వాలనుకున్నాను. హీ గాట్ ఇట్. ఐ వాజ్ సో హ్యాపీ. ఇందాక కూడా అదే చెప్తున్నా, సో హ్యాపీ దట్ ఫెంటాస్టిక్. అంటే తెలుగులో దెర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్, దెర్ ఆర్ వెరీ ఫ్యూ గ్రేట్ పర్ఫార్మర్స్. ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. విజయ్ ఈ 15 yearsలో మన ఇప్పుడు అందరూ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ అందరు స్టార్స్ అయ్యారు. కరెక్ట్ 20 years బ్యాక్ ఒక తొలి ప్రేమ సినిమాతో యూత్ను మొత్తము పవన్ కళ్యాణ్ గారు సెన్సేషన్ చేశారు. తర్వాత విజయ్ నాకు అంటే ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటుంది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత విజయ్ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. అర్జున్ రెడ్డి ఏదో వచ్చిందిలే కొట్టేశాడు, సడన్గా చాలా సినిమాలు వస్తాయి కొట్టేశాడు అని అనుకుంటాము. అర్జున్ రెడ్డిది కాదు, ఈ సినిమాతో యు ఆర్ ద స్టార్ హీరో రేంజ్కి వెళ్ళావు విజయ్. ఇట్స్ నాట్ ఏ జోక్. అర్జున్ రెడ్డి తర్వాత ఒకసారి ఆఫీస్లో కలిసినప్పుడు అదే ఎందుకో క్యాజువల్గా మేము ఇద్దరం కలిసినప్పుడు కూడా చెప్పా, యు ఆర్ ద స్టార్ మెటీరియల్ విజయ్, చూజ్ రైట్ ఫిలిమ్స్ అని. బట్ ఈ గీత గోవిందంతోనే నువ్వు ఆల్మోస్ట్ స్టార్ హీరోల పయనంలో ఉన్నావు. కీప్ ఇట్ అప్. ఎందుకంటే సీనియర్స్ చిరంజీవి గారు లాంటి వాళ్ళది ఎంతోమంది ఆశీస్సులు నీకు ఉన్నాయి. కీప్ ఇట్ అప్ విజయ్. ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్ నేను అడ్మైర్ చేసేది విజయ్ని. ఐ రియలీ లైక్ ద లాట్ ఆఫ్ హిస్ వర్క్. అర్జున్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై షూటింగ్ మా ఇంటికి వచ్చి మా సెట్కి వచ్చి కలిసాడు విజయ్. అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్. అండ్ ఇప్పుడే చెప్పాడు శ్రీమంతుడు అవార్డు తీసుకుంటున్నప్పుడు నన్ను చూశాడు అంటే నేను చూడలేదు అప్పుడు. లైఫ్ అలా ఉండాలన్నాడు. నీ లైఫ్ చాలా సూపర్గా ఉందమ్మా, నీకేం కావాలి. Your favorite actor, like most stylish actor, most glamorous actor, who do you feel? I think Mr. Bachchan is super stylish. और मुझे विजय देवरकोंडा का स्टाइल बहुत अच्छा लगता है. और मुझे विजय देवरकोंडा का स्टाइल बहुत अच्छा लगता है. और Vijay Deverakonda rock star. He's true rock star. He is. It was a lot of fun working with him. He's definitely చాలా natural actor. చాలా ease ఉంటుంది, you know. So and I've been working with చాలా experienced and you know superstars and you know, so నేను సీనియర్ కంటే సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. నేను సీనియర్, నేను హలో ఎక్స్క్యూజ్ మీ, నేను సీనియర్, హ్యావ్ రెస్పెక్ట్. కానీ ఏం రాలా, అది వేరే విషయం. బట్ ఇట్ ఫెల్ట్ గుడ్. ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ సంబడి హూ ఇస్ మచ్ మై జూనియర్. ఏమిరా మాట్లాడుతున్నావు, ఏందిరా డాష్ 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 ఆ మాట నేను అనలేను. ఈ సినిమాలో వచ్చేసరికి మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం మీకు కాళ్ళు బుక్కుతాను మేడం, మీకు పళ్ళు పట్ట నన్ను అనకండి. ఈ వైవిధ్యాన్ని చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ఏంటి ఆ అర్జున్ రెడ్డేనా ఈ గోవిందం అని అనిపించేలాగా చాలా చక్కగా చేసి శభాష్ అనిపించాడు విజయ్ దేవరకొండ. నేను చాలా ముచ్చటపడ్డాను. అఫ్కోర్స్ ఆ సినిమా అర్జున్ రెడ్డి చూశాను, అంతకుముందు సాఫ్ట్ క్యారెక్టర్ చేసినటువంటి సాదా సీదా పెళ్లి చూపులు చూశాను. అండ్ అర్జున్ రెడ్డిలో చాలా అగ్రెసివ్గా బాగుంది. ఇది యాక్సిడెంటల్గా హిట్ అయ్యిందా లేకపోతే యూత్ని కనెక్ట్ అయ్యిందా, ఏదో హిట్ అయ్యింది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులు అది ఆకట్టుకోలేదు, ఇది సత్యం. అలాంటి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కంప్లీట్గా వేరే రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ అమ్మాయి దగ్గర అలా అణుకుగా ఉంటూ చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పండి, లిప్ లాకింగ్. అది కూడా
గబుక్కుని అదో ప్రమాదంలో అంటే ఆ అమ్మాయితో ఒక సెల్ఫీ దిగుదామని తనతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న అమ్మాయి నిద్రపోతుంటే ఆ అమ్మాయి పక్కకు ఒరిగి సెల్ఫీ దిగుదామని ట్రై చేస్తుండగా సరిగ్గా అదే సమయంలో ఆ బస్సు ఒక స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరి పట్టవేంటి, తన ఎగిరి ఆ అమ్మాయి పెదాల మీద పట్టవేంటి ఇది ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి సినిమా చివరి వరకు కూడాను ఒక పట్టుతోటి, ఒక ఉత్కంఠతోటి, ఒక క్యూరియాసిటీ తోటి ఎవ్రీ పార్ట్ ఆఫ్ టైంలో కూడా అది ఎంటర్టైన్ క్రియేట్ చేస్తూ చాలా చక్కగా చేశారు. తను అంత చక్కగా తను ఆ సినిమాలో కనబరిచి యాక్టింగ్ అండ్ వెరీ గుడ్ అనిపించాడు. ఈ రకంగా విజయ్ నిజంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది. అందరూ అంటున్నారు, ఈ రోజున ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ ప్రత్యేకించి నేను చెప్పక్కర్లా, ఈ సినిమాతో నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు. నాకు కూడాను 1978 నుంచి ఒక 30 సినిమాల దాకా చేసినా సరే ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. ఎంతోమంది ఆడియన్స్కి, ఎన్నో కుటుంబాల ఫ్యామిలీ హీరోగా నన్ను దగ్గర చేసింది. ఆ రకంగా ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఒక స్టార్ స్టేటస్ని కలగజేసింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న టాప్ స్టార్స్లో తను ఒకడు ఈ సినిమా ద్వారా అవటం అన్నది నేను వెల్కమ్ చేస్తున్నాను, నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. నిజంగా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంటికి వచ్చేప్పుడు చెప్పినట్లుగానే ప్రతి అడుగు ఆచితూచి వేసుకో, ఆనందం అనుభవించు. ఇందాక ఆడియన్స్ వాళ్ళ కేకలు కేరింతలు ఎప్పుడు నాకు ఎనర్జీ, అదే రకంగా నువ్వు కూడా కోరుకున్నావు, కమా నాకు కావాలి, నేను ఆస్వాదించాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి అంటూ. అది కరెక్ట్, అది కావాలి. అది తల దగ్గర కాకుండా గుండెలో పెట్టుకుంటే వాళ్ళు కూడా నిన్ను గుండెలో పెట్టుకుంటారు. చిరస్థాయిగా నిన్ను ఒక స్టార్గా నిన్ను ఆ పైనే పెట్టుకుంటారు, పైనే ఉంచుతారు. అండ్ నో డౌట్ మన ఇండస్ట్రీకి దక్కినటువంటి మరో అరుదైన వెరసటైల్ స్టార్ విజయ్ దేవరకొండ. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.